ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. ఎరువుల కోసం రైతులు వ్యవసాయ ప్రాథమిక పరపతి కేంద్రాలు, అగ్రో సెంటర్లకు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. శనివారం రావాల్సిన స్టాక్ రాకపోవడంతో ఆదివారం యూరియా పంపిణీ జరగలేదు. ఆదివారం రాత్రి వ్యవసాయ పరపతి కేంద్రాలకు, అగ్రో సెంటర్లకు యూరియా స్టాక్ రావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. గంటల కొద్దీ క్యూలో నిల్చోలేక ఆధార్, పాస్బుక్లను లైన్లో ఉంచారు రైతులు. అటు క్యూలో ఉన్న యూరియా దొరుకుతుందన్న నమ్మకం లేదంటున్నారు రైతులు. రోజు వచ్చి పోతున్నాము. యూరియా కొరత రైతుల్ని వేధిస్తుంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే కూడా రైతులు ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. యూరియా కొనుగోలు కోసం రైతులంతా కూడా ఆధార్ కార్డులతో క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఏంది మీ కొరత ఎలా ఉంది? 4 వచ్చినాం సార్, 4 వచ్చినాం, ఇంకా రావట్లేదు. లైన్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇంటికాడ పారెడిచి పెట్టి ఇంటికి వచ్చినా ఇబ్బందులు అవుతున్నాయి సార్. కావాలి కాసినా కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు. అది మళ్ళీ ఆధార్ కార్డులు అన్ని 4-5 పెడతారు, ఇంట్లో ఉండి ఓటీ చెప్తారు. ఆధార్ కార్డు పట్టుకొని తమ్మేసిన వాళ్ళకే యూరియా ఇవ్వాలా సార్. ఆ ఇళ్లలో ఉండి ఓటీపీలు చెప్తే ఒక్కొక్కరికి అట్లా ఇవ్వకుండా 2 ఇస్తారంటారు. 2 ఇస్తారంటారు సార్. యూరియా నిన్నమన్నా లేదు. అది ముందల వాళ్ళకే కానీ అనుకోనికి దొరకలేదు సార్. యూరియా ముందల 8 ఎకరాల పొలం నాడబెట్టినా సార్. ఇంతవరకు ఒక రైతుకు ఒక యూరియా కట్టలేదు. ఎకరానికి ఒక కట్ట సూపర్ ఇచ్చినా మేము కొంచెం ఆరార్చుకుంటాం. మొన్న వచ్చినాం, ఒక్కొక్కరికి 5-6 ఇచ్చి లోపల ఇచ్చేసి ఎలగొట్టారు. సీరియల్ నిలబడ్డాం, అయిపోయిందని పంపించారు. అట్లా ఇబ్బంది పడుతున్నాం మేము రైతులం. మేము నాడబెట్టి 2 నెలలు అయినాయి, ఒక కట్ట కూడా ఊరియలే. లోపల ఇచ్చి ఆగం చేస్తారు రైతులని. పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఒక కట్ట అన్న రావట్లేదా? ఈ సీరియల్ నిలబడి 4 గంటలకు వచ్చినాం. 4 నుంచి నిద్రపోతున్నాం. ఇన్నే నిద్ర తీసినాం. ఈ మూడో రోజు సీరియల్ వచ్చేవరకు వస్తాయి అని అన్నారు. ఇంతవరకు ఇయ్యాలు వచ్చినా కూడా వచ్చి ఇచ్చేటట్టే లేదు. వ్యవసాయం చేసి 10 ఎకరాల పొలం పెట్టినా ఇంతవరకు 2 నెలలు అయింది, ఒకసారి కూడా పిండేయలే. మొన్న ఉండగా 5 రోజుల కింద వచ్చి వస్తే మనిషికి ఒక కట్ట ఇచ్చారు. గతం ఇంతవరకు లేదు. ఇవాళ 4 గంటలకు వచ్చింది. ఏది ఇంతవరకు ఎన్ని లేదు. మరి లైన్లో ఉన్నాము. నాకు 10 ఎకరాలకు 20 కట్టలు కావాలి. 2 వచ్చినాయి ఇంకా 5 రోజుల కింద. అది బ్యాంకులో. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఏందమ్మా, ఏంది, ఎందుకు వచ్చింది? పొలానికి అయ్యా ఊరియా ఇప్పుడు వేసి ఇంకా 2 నెలలు అయితే అసలు వేయలే మాకు. రోజు వస్తున్నాం పోతున్నాం, అసలే రాలే. మాకు 10 కావాలి, అసలే రాలే. యాగో ఇప్పుడు సర్కారు చాటు చేసుకుంటారు. ఇక 5ంటికి వచ్చినాం. ఆధార్ కార్డు పెట్టినాం, పట్టుకొని నిలబడ్డాం. వేసిన వాళ్ళం అసలు వేయలేదు. రోజు వస్తున్నాం పోతున్నాం. ఎన్ని లేదు అసలు, వచ్చేది నమ్మకమే లేదు. ఇంకెన్ని ఆడుంది, ఇంకా ఇంతమంది ఆడొస్తుంది. ఇప్పుడు నమ్మకం లేదు, చెప్పుకుంటట్లేదు సార్. మొత్తంగా యూరియా కొరతకు సంబంధించి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సినంత మేర బస్తాలు ఇవ్వడంలో అందుబాటులో లేదనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా, వారం 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద కావచ్చు, ఆగ్రోస్ కేంద్రాల వరకు వస్తున్నాం. ఆధార్ కార్డులు కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక్కడ పెడుతున్నప్పటికీ కూడా తమ వరుస వచ్చేసరికి, తమ లైన్ వచ్చేసరికి యూరియా అందుబాటులో ఉండడం లేదు. సరిపడా రైతులకు కావాల్సిన యూరియా రావడం లేదు. ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు కూడా తమకు కావాల్సినంత పరిణామంలో బస్తాలు అందుబాటులో లేవనేది రైతులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV.